Hi friends, welcome back to our channel XYZ Brain. ఏపీ 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ సంబంధించి పార్ట్ 2 అండి. 7th చాప్టర్ నుంచి 12th చాప్టర్ వరకు కంప్లీట్గా క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి 12th ప్రిన్సిపల్ ఆఫ్ మెటలర్జీ వరకు కంప్లీట్గా చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ పార్ట్ 1లో అయితే మీకు 1 to 6 అయితే అప్లోడ్ చేశాను. ఇది పార్ట్ 2 అండి. సో దీంట్లో అయితే వీడియో స్కిప్ చేయకుండా ఇంట్రెస్ట్ చూడండి. దాంతోపాటు వీడియో లైక్ చేయండి. ఇక టాపిక్ వెళ్తే కనుక ఇక్కడ చూడండి, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ద పీరియాడిక్ టేబుల్లో మీకు 1 మార్క్ క్వశ్చన్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ గన్ షాట్ ఉన్నాయి. సో మీరు ఈ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి నోట్ చేసుకోండి అండ్ వర్క్ బుక్లో అయితే బాగా అయితే ప్రింట్ చేసుకోండి. బాగా టిక్ పెట్టుకొని బాగా అయితే ప్రాక్టీస్ చేయండి. సో డెఫినెట్గా అయితే 99% మీకు ఎగ్జామ్లో ఇవే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దాంతోపాటు పీరియాడిక్ టేబుల్స్ కూడా బాగా చూసుకోండి. అటామిక్ నెంబర్స్ అని ఉంటాయి కదా, సో అవి కూడా చూసుకోండి కంప్లీట్గా. ఏవి మిస్ అవ్వద్దు అండ్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. కెమికల్ బాండింగ్లో కూడా మీకు 1 మార్క్వి అండ్ అగైన్ 2 మార్క్స్వి 4 మార్క్స్ 8 మార్క్స్ ఉన్నాయి కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ రిపీటెడ్లీ ఆస్క్డ్ బిట్ అనమాట అవి. అండ్ 8 మార్క్స్ అయితే దాదాపుగా గన్ షాట్. ఒకవేళ ఈ చాప్టర్ నుంచి ఏమైనా తీస్తే దాదాపుగా మీకు ఇవే తీసే అవకాశం కూడా ఉంటుంది. అండ్ దాంతోపాటు మీరు ఎక్కువ వీటిని ప్రాక్టీస్ చేయకుండా వచ్చేస్తే మాత్రం ఖచ్చితంగా అయితే మీరు ఎగ్జామ్లో మిస్ చేస్తారు పాయింట్స్. అండ్ ఎలక్ట్రిక్ కరెంట్లో నుంచి కూడా మీకు 1 మార్క్ కూడా రిపీట్గా వచ్చిన క్వశ్చన్స్ ఇవి. ఆల్మోస్ట్ దీని నుంచి దాదాపుగా అంటే వస్తాయి. అండ్ ఇక్కడ ఏం చేస్తారంటే ఈ 1 మార్క్ అన్నీ ఒక దగ్గర రాసుకోండి, చాప్టర్ వైజ్గా ఎలా ఉన్నాయి ఏంటి అనేది. అండ్ 2 మార్క్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిజం 10th యూనిట్లో కూడా మీకు 1 మార్క్వి ఎక్కువ ఫోకస్ చేయండి. యాక్చువల్ అంటే ఎస్సీఎల్ మ్యాక్సిమం అందరు రాసేస్తారు, బట్ 1 మార్క్ 2 మార్క్స్ కొద్దిగా మిస్ అవుతారు. సో అలాంటి వాటిని మిస్ చేసుకోకుండా అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. ఎవరైతే యావరేజ్ ఉన్నారో వాళ్ళు ఇవన్నీ చూసుకోండి, తప్పకుండా పాస్ అవుతారు. టాపర్స్ ఇవి కాకుండా ఎక్స్ట్రా కూడా చూసుకుంటే డెఫినెట్గా మీరు మంచి స్కోర్ చేస్తారు. అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ మెటలర్జీ నుంచి కూడా ఇది కొద్దిగా డిఫికల్ట్ అనేసి అంటారు స్టూడెంట్స్ ఎక్కువ మంది. సో కాబట్టి వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ కెమికల్ బాండింగ్ అండ్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్ అయితే ఇంకా వెరీ 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 డిఫికల్ట్ అని చెప్తారు ఈ చాప్టర్ నుంచి. సో కాబట్టి ఈ క్వశ్చన్స్ చూసుకోండి. సో డెఫినెట్గా అయితే మీకు ఎగ్జామ్కి అయితే వస్తే దాదాపుగా అయితే ఇవే వస్తాయి. ఇవి చూసుకొని ఎక్స్ట్రా కూడా చూసుకోండి. సో ఖచ్చితంగా మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ హూ నీడ్ దిస్ వన్. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.